మన పురాణాలలో సప్తఋషులు అనే పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అసలు ఈ సప్తఋషులు ఎవరు? వారి గొప్పతనం ఏమిటి? సప్తఋషులలో మొదటివారు వశిష్ఠ మహర్షి, తరువాత విశ్వామిత్ర మహర్షి, గౌతమి మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, జమదగ్ని మహర్షి, కశ్యప మహర్షి. వీరు ధర్మం, జ్ఞానం, తపస్సుతో ప్రపంచానికి మార్గం చూపిన మహర్షులు. సప్తఋషుల్లో అత్యంత గొప్ప మహర్షుల్లో ఒకరు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షిని బ్రహ్మదేవుని మనసుపుత్రుడు అని పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడి కాలంలో సూర్యవంశానికి రాజగురువుగా ఉన్న మహర్షి వశిష్ఠుడు. ఆయన ఇక్ష్వాకు వంశానికి మొదటి నుంచే పురోహితుడు మరియు గురువు. వశిష్ఠ మహర్షి గొప్పతనం గురించి వేదాలు, రామాయణం, పురాణాలు ఎంతో గొప్పగా చెబుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాలు జీవించి ప్రపంచానికి జ్ఞానం అందించిన మహర్షిగా ఆయనను గౌరవిస్తారు. వశిష్ఠ మహర్షి మూలాల గురించి వేదాలలో కూడా ప్రస్తావన ఉంది. ఋగ్వేదంలో వశిష్ఠుడి పేరు మీదే ఒక మండలం ఉంది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఋగ్వేద కాలానికి చెందినవారు. పురాణ కథల ప్రకారం మిత్రుడు మరియు వరుణుడు అనే దేవతల శక్తి ద్వారా ఒక దివ్య కుండలో వశిష్ఠుడు జన్మించాడు. అగస్త్య మహర్షి కూడా అలా పుట్టినవారే. అందుకే వీరిని కుంభజులు అని పిలుస్తారు. వశిష్ఠ మహర్షి భార్య అరుంధతి ఒక గొప్ప పతివ్రత. అందుకే ఇప్పటికీ భారతీయ వివాహాల్లో కొత్త దంపతులకు అరుంధతి నక్షత్రం చూపించే సాంప్రదాయం ఉంది. వశిష్ఠ మహర్షి తపస్సుకు సంతోషించిన దేవేంద్రుడు కామధేనువు పుత్రికైన సబల అనే దివ్యగోవును ఆయనకి ఇచ్చాడు. కామధేనువులాగే సబల కూడా కోరిన కోరికలను తీర్చగల శక్తి కలిగిన గోవు. సరస్వతీ నది తీరములో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉండేది. అక్కడే అనేక మంది శిష్యులకు వేద విద్యలు బోధించేవారు. అందుకే వశిష్ఠుడిని కులపతి అని పిలిచేవారు. వశిష్ఠ మహర్షి మరియు విశ్వామిత్ర మహర్షుల కథ భారతీయ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి పొందింది. విశ్వామిత్రుడు అసలు పేరు విశ్వరథుడు. అతను ఒక శక్తివంతమైన రాజు. ఒకసారి వేటకు వెళుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠ మహర్షి అతనికి మరియు అతని సైన్యానికి భోజన ఏర్పాట్లు చేశారు. వందల మంది సైన్యానికి భోజనం ఎలా చేశారో చూసి విశ్వరథుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉన్న శబల అనే దివ్యగోవు గురించి అతనికి తెలిసింది. ఆ గోవును తన రాజ్యానికి తీసుకెళ్లాలని విశ్వరథుడు కోరాడు. కానీ వశిష్ఠ మహర్షి అంగీకరించలేదు. దాంతో కోపంతో విశ్వరథుడు ఆ గోవును బలవంతంగా తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. కానీ శబల తన దివ్యశక్తితో సైన్యాన్ని సృష్టించి విశ్వరథుడి సైన్యాన్ని ఓడించింది. అప్పుడు విశ్వరథుడికి ఒక నిజం అర్థమైంది. రాజబలం కంటే మహర్షి తపస్సు బలం గొప్పది అని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి రాజ్యాన్ని వదిలి తపస్సు ప్రారంభించాడు. చివరికి ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి స్థాయిని పొందాడు. అప్పుడే వశిష్ఠ మహర్షి అతనికి విశ్వామిత్రుడు అనే పేరు ఇచ్చారు. వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకు మరియు శ్రీరాముడికి కూడా గురువు. దశరథుడికి సంతానం కలగకపోవడంతో వశిష్ఠుడే పుత్రకామేష్టి మరియు అశ్వమేధ యాగాలు చేయించారు. శ్రీరాముడు పేరు కూడా వశిష్ఠ మహర్షి ఇచ్చినదే. నారాయణ మంత్రంలోని బీజాక్షరము రా అనే అక్షరము, నవశివాయ మంత్రములోని మా అనే బీజాక్షరమును కలిపి రామ అనే నామాన్ని సృష్టించారు. అందుకే రామనామం శైవ వైష్ణవ భేదం లేకుండా అందరికీ పవిత్రమైన నామంగా మారింది. వనవాసం తరువాత రావణ వధ జరిగిన తరువాత శ్రీరాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించింది కూడా వశిష్ఠ మహర్షే. ఇలా రామాయణంలో వశిష్ఠ మహర్షి పాత్ర ఎంతో ముఖ్యమైనది. వశిష్ఠుడు లేకపోతే రామాయణ కథ అసంపూర్ణంగా మారుతుంది. వశిష్ఠ మహర్షి వంశం చాలా గొప్పది. ఆయన కుమారుడు శక్తి మహర్షి, శక్తి మహర్షి కుమారుడు పరాశర మహర్షి, పరాశర మహర్షి కుమారుడు వ్యాస మహర్షి. వ్యాస మహర్షే ప్రపంచంలోనే
అతిపెద్ద ఇతిహాసమైన మహాభారతాన్ని రచించాడు. అందుకే వశిష్ఠ మహర్షి వంశం భారతీయ పురాణాలలో అత్యంత గొప్ప వంశంగా భావింపబడుతుంది. అందుకే భారతీయ సంస్కృతిలో వశిష్ఠ మహర్షిని మహాజ్ఞాని, మహాగురువు, మహాతపస్విగా గౌరవిస్తారు. తరువాత వీడియోలో సప్తఋషుల్లో మరో గొప్ప మహర్షి అయిన విశ్వామిత్ర మహర్షి కథను తెలుసుకుందాం. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.